పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అల్టి పటాస్ ని షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే చూద్దాం. పారి బరువు తగ్గిస్తుర్రు కొత్త సర్కారోళ్ళు. ఇక ఏపీల వసూలు చేయరట చెత్త పన్ను. టీపీసీసీ సీట్లకెళ్లి దిగుతాడట రేవంత్ సారు. గట్టినే పోటీ పడుతుర్రట షై పార్టీ లీడర్లు. చాప మందుకు ఎగబడ్డరు పబ్లిక్ కు. కిక్కిర్చిపోయింది నాంపల్లి గ్రౌండ్. రామోజీ సార్ కు ఘనమైన నివాళులు. సంతాప దినాలు ప్రకటించిర్రు ఏపీ సర్కారోళ్ళు. ప్రమాణ స్వీకారానికి తయారైతుర్రు లీడర్లు. అటు ఢిల్లీలా ఇటు ఏపీల చేస్తుర్రు ఏర్పాట్లు. మందు బ్రాండ్లు మారాల్సిందే అంటుండు కిట్టు. ఫస్ట్ పనికిమాల బ్రాండ్లు తీసేయాలా, రేట్లు తగ్గించాలా, వైన్ షాపుల్లో స్టాకులు పెంచాలా, మా కోసం సపరేట్ స్టఫ్ కేంద్రాలు పెట్టాలా, జనం కోరుకునే బ్రాండ్లు అమ్మాలా. సర్కార్ మారినప్పుడల్లా మార్పులు షేర్పులు గట్టిగానే అవుతుంటాయి. పాతోళ్ళు పోతుంటారు, కొత్తోళ్ళు వస్తుంటారు. పాత పథకాలు పోయి కొత్త కొత్త పథకాలు వస్తుంటాయి. పాత సర్కారు ఉన్నప్పుడు ఊపినోళ్ళంతా కొత్త సర్కార్ రాగానే కంటికి కూడా కనిపించకుండా పోతుంటారు. అట్లనే ఇప్పుడు ఏపీలా సైకిల్ పార్టీలు గెలవంగానే మార్పులు గట్టిగానే జరుగుతున్నాయి. పాత సర్కార్ పెట్టిన పైసా వసూలు కార్యక్రమాలన్నింటినీ కొత్త సర్కార్ వాళ్ళు బంద్ పెట్టిస్తుర్రు. బాబు సార్ వచ్చిండు, బాధుడు తప్పింది అన్నట్టు అవుతున్నది ఇప్పుడు ఏపీలా. వచ్చుడుతోనే పబ్లిక్ మీద బరువు తగ్గించే ఇగురం చేస్తున్నారు కొత్త సర్కార్ వాళ్ళు. ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు చెత్త మీద కూడా పన్ను వసూలు చేసిండ్రు కదా. ఇక ఇప్పుడు చెత్త పన్ను అస్సలు వసూలు చేయొద్దు అని అందరికి ఆర్డర్లు పోయినాయట. చెత్త పన్ను వసూళ్లు ఆగిపోయినాయట. పట్టణాలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్ని ఊర్లలో ఇప్పటి సంధిగా చెత్త పన్ను ఉండదట. అధికారంలోకి వచ్చినాక చెత్త పన్ను రద్దు చేస్తామని సైకిల్ పార్టీ వాళ్ళు ముందుగానే చెప్పిండ్రు. ఇక ఇప్పుడు అన్నమాట నిలబెట్టుకున్నారు. పాత సర్కార్ వాళ్ళు ఉండగా చెత్త పన్ను పేరుతోని అందరి నుంచి 30 నుంచి 150 రూపాయల దాకా వసూలు చేసిండ్రు. 2021 నుంచి సురువైంది ఈ చెత్త పన్ను. ఇక అప్పటి సంది ఏడాదికి 200 కోట్లు వసూలు చేసేదట. ఆస్తి పన్ను పెంచిందేగాక మళ్ళా చెత్త పన్ను ఏంటిది అని అప్పట్లోనే లొల్లులైనాయి. అయినా సరే ముక్కు విండినట్టే వసూలు చేసిండ్రు. అట్లిట్లా ఇప్పుడు కొత్త సర్కార్ వాళ్ళు రాగానే చెత్త పన్నుకు మంగళం పాడిండ్రు. చెత్త ఆటోల పేరు మీద కూడా గట్టిగానే కమాయించిర్రట కొంతమంది లీడర్లు. ఆ ఉల్టా పుల్టా లెక్కలన్నీ ఇప్పుడు బయట పడుతున్నాయట. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు ఆఫీసర్లను కూడా అటు ఇటు మారుస్తున్నారట. IAS, IPS ఆఫీసర్లను చాలా మందిని ట్రాన్స్ఫర్లు చేస్తున్నారట. పాత సర్కారు ఉన్నప్పుడు పడరాని పనులు చేసిన వాళ్ళ మీద గట్టిగానే నజరేసిండ్రట. మరి ఇక ముందు వాళ్ళని ఏ చెట్లు పట్టిస్తారో ఏమో తెలియదు గాని ఇంకో ముచ్చటేంటిదంటే ఎట్లా పడితే అట్లా వెనకటి ఛార్జీలు అన్ని వేసి వసూలు చేస్తున్న కరెంటు బిల్లులను కూడా తగ్గియాలి అని కోరుకుంటున్నారట ఇప్పుడు ఏపీ పబ్లిక్. ఏం చేస్తారో చూడాలి మరి. ఒకటి తప్పితే ఒకటి ఎలక్షన్లు వస్తూనే ఉన్నాయి. తొలుత తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లు ఓడిచినాయి. అటెంక ఏపీ అసెంబ్లీ ఎలక్షన్లు, దేశమంతా పార్లమెంట్ ఎలక్షన్లు, సందు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు, బై ఎలక్షన్లు, ఇట్లా రికాం లేకుండా నడిచింది పంచాది. అయితే అన్ని ఓడిచినాయి, ఫలితాలు కూడా వచ్చినాయి. ఇక సర్కారోళ్ళు కొలువు తీరుడు ఒక్కటే బాకీ ఉన్నది అని అనుకుంటున్న యాళ్ళలా ఇంకో కొత్త ఎలక్షన్ రాబోతున్నది తెలంగాణలో. ఇంకేం ఎలక్షన్ అబ్బా అని పరిశాన్ కాకుర్రి చూడుర్రి. ఇంకేం ఎలక్షన్లు ఉన్నాయి పాడైపోను. లీడర్ల ముచ్చట్లతోని చెవులకు తూట్లు పడేటట్టున్నాయని నారాజయ్యారు. ఎలక్షన్లు అంటే పబ్లిక్ కు కాదు, చెయ్యి పార్టీ లీడర్లకు వచ్చినాయి. గదే ఈ నెల 27తోని టీపీసీసీ పెబ్బ సీట్లకెళ్లి రేవంత్ సారు దిగిపోతాడట. అందుకే ఇప్పుడు కొత్త అధ్యక్షుని ఎన్నుకునే ఇగురం చేస్తున్నారట. ఇప్పటికే ఢిల్లీ పెద్ద మనుషులు కొత్త పీసీసీ చీఫ్ ఎవలను చేయాలి, ఎట్టెట్ట చేయాలి అని రేవంత్ సార్ తోని మాట ముచ్చట చేసినట్టే ఉన్నారు. టీపీసీసీ చీఫ్ పదవి తోని కలిపి పని వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా కొత్తోళ్లను నియమించాలి అన్నట్టు చూస్తున్నారట. అసలే చెయ్యి పార్టీ వాళ్ళు ఏమన్నా కార్యం ముంగటేసుకున్నారంటే అది సినిగి షాట్ అంత అవుతుంటదని అనుకుంటుంటారు చాలా మంది. సీట్లు రానోళ్ళు అలిగి ఆగమాగం చేస్తుంటారు. అందులో ఈసారి తెలంగాణలో చెయ్యి పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి పీసీసీ చీఫ్ పోస్టు కు గిరాకీ గట్టిగా ఉన్నదట. సీటు మాకు కావాలంటే మాకు కావాలన్నట్టు మంత్రుల కానుంచి సురువు చేస్తే అందరూ పోటీ
పడుతున్నారట. బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పొన్నం సారు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి, ఎంపీ సురేష్ షెట్కార్ పోటీ పడుతున్నారట. ఇక రెడ్లు చూసుకుంటే జానారెడ్డి సారు, జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి సీటు మాకే కావాలని అంటున్నారట. నడమ శ్రీధర్ బాబు సారు కూడా పిసిసి చీఫ్ కుర్చీ మీద కన్నేసిండ అంటున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమారు, ఎస్టీలల్లా సీతక్క, బలరాం నాయక్ పోటీ పడుతున్నారట. తత్తిమ పోస్టులకు కూడా పోటీ గట్టిగానే ఉన్నదట. మరి ఏం చేస్తారో ఎట్ట చేస్తారో గాని జర్రా అటీటైనా చెయ్యి పార్టీల మళ్ళీ పంచాయతీ అవుతుంది అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఓ పిల్ల పట్నం వస్తున్నాము, ఓ పూట నీ ఇంట్లోనే ఉంటాం, జర్ర సవలత్ చెయ్యి అని అనుకుంటా మొన్నటి సంది ఫోన్ల మీద ఫోన్లు కొడుతుర్రు మా ఊరోళ్ళు. అన్నట్టే ఇవాళ పొద్దుగాల బస్ దిగిర్రు, ఇల్లు దేవులాడుకుంటూ వచ్చిర్రు. ఎన్ని మాటల రమ్మని పిలిచినా రారు. ఆ సొంటిది ఇప్పుడు ఎందుకు వస్తున్నాం అంటుర్రబ్బా అని ఎంత ఆలోచించినా మనసులో పడలేదు. కానీ తీరా వచ్చినాక తెలిసింది ఎందుకు వచ్చిర్రు అని అంటారా? ఇగో ఇందుకు ఉబ్బసం, ఎగపోత, నిమ్ములు, ఆస్తమా, దగ్గు, దమ్ము ఇటువంటి ఏమున్నా ఒక్కటంటే ఒక్క చేప పిల్ల గొంతికల పడితే చాలు రోగాలన్నీ పరుగులు పెడతాయి. పశు పొల్లగాళ్ళ కాంచెల్లి పండు ముసలోళ్ళ దానిక అందరికందరి శాప ప్రసాదానికి లైన్లు కట్టిర్రు. బత్తిని వంశపోళ్ళు వేసేటి శాప ప్రసాదానికి పట్నంలో ఉన్న నాంపల్లి గ్రామంలో సర్కారులు గట్టిన సౌలతులు చేసిర్రు. ఈ ప్రసాదానికి ఎక్కడెక్కడికేంచి పబ్లిక్ మాపటీలి మాయి పొద్దుగాలనే వచ్చి కూసున్నారు. కిలోమీటర్ల కొద్దిగా లైన్లు కట్టిర్రు. మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్లు కూడా వచ్చారు. జ్యోతిని వెలిగించి శాప మందు ప్రసాదాన్ని వంచేటి కార్యాన్ని సులువు చేశారు. ఇంత దూరం వచ్చి ఉత్తగపోతెట్టా అనుకున్నట్టున్నాడు. బతిని వంశపోళ్ళు వేసేటి శాప మందు ప్రసాదాన్ని మంత్రి పొన్నం సారు కూడా ఇంత మింగిండు. బతికున్న శాప పిల్లకు నోట్ల మందు పెట్టి కడుపులకు పంపిస్తే ఉబ్బసం రోగం తక్కువ అవుతుందట. నిన్నీయాల సులువైన వైద్యం కాదు ఇది. 170-180 ఏళ్ల సంధి నడుస్తున్నది. అప్పటి సంధి ఇప్పటిదనక బతిని వంశపోళ్ళకి మందును తయారు చేస్తున్నారట. అట్ట 17 ములకశిర కార్యనాడు పబ్లిక్ అందరికి శాప మందును అందిస్తున్నారట. అందుకనే 17 పబ్లిక్ గట్టిగానే వస్తుంటారు. అయితేనే ఈ ఏడు కూడా బాగానే గదిలో వచ్చారు. శాప ప్రసాదానికి వచ్చిన పబ్లిక్ తోని నిండుగుండ లెక్కనే కానొచ్చింది. కాలు పెట్ట సందు లేకుండా అయింది. ఇక ఐతారం కూడా వేస్తామంటున్నారు కాబట్టి ఇంత ఎక్కువ మందే వచ్చేటట్టున్నారట. ఒక్క మన కాడోళ్లే కాదు పక్క రాష్ట్రాలకేంచి కూడా వచ్చి శాప మందును మింగుతున్నారు. 6 లక్షల మందికి సరిపోయేటంత మందును తయారు చేసిలాటకి బత్తిని వంశపోళ్ళు. పొద్దుగాల లేచిపోతే మందు దొరకదో అనుకున్నట్టున్నారు. చాలా మంది దనక శాపలు చెద్దర్లు పట్టుకొని వచ్చి లైన్లలో వేసుకొని కూర్చున్నారు. ఓ మాపు నిద్ర చేసిరు చాలా మంది దానక. ఎక్కడెక్కడికేంచో వస్తున్నారు కాబట్టి స్పెషల్ బస్సులు కూడా వేసిరాట. పోలీసు వాళ్ళ బందోబస్తు కూడా గట్టిగానే పెట్టిరాట. గిట్లా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టే కొర్రమట నోట్లే మందు పెడుతున్నారు, తీసి నోట్లు వేస్తున్నారు. గిట్ట మస్తు మంది వేయించుకున్నారు ఈ శాప మందుని. శనివారం ఐతారం 2 వదిలేస్తారట. ఇంకెవరికన్నా కావాలంటే దూద్ బౌలీలున్న వాళ్ళ ఇంటికాడికి పోతే వాళ్ళకు కూడా వేస్తారట. ఇక ఇప్పుడు రాలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే పోయి మళ్ళీ వాళ్ళ ఇంటికాడ కొర్రమటను మింగిరాలి వేసుకుంటే మంచిగానే ఉంటది అంటున్నారు. ఇంత మునుపు మింగినోళ్ళు చెప్తుంటే ఇన్నా ఏం చెప్తున్నా. దేశంలో సై అంటే సై అన్నట్టే నడిచిన ఓట్ల ప్రచారాలు అన్నేమో గాని దేశంలో ఎవరు గెలుస్తారు, ఏ కూటమి గెలుస్తుంది అని ఓ రోకు, ఏపీలో ఎవరు గెలుస్తారు, కూటమి గెలుస్తుందా, పంక పార్టీ గెలుస్తుందా అని ఇంకో రోకు. నరాలు తెగేటట్టే ఎదురు చూసిర్రు. ఆఖరికి గెలుపు ఇవ్వలేదనేది తెలిసింది గాని ఇక అసలు ఘట్టం ప్రమాణ స్వీకారాలే మిగిలిన్నాయి. అటు సెంటర్లో మోడీ సార్ ప్రచార కార్యానికి పనులు ఎట్లెట్లయితున్నాయి, ఇటు ఏపీలో చంద్రాల్ సార్ ప్రమాణ స్వీకారానికి సౌలతులు ఏమైతున్నాయి అన్ని ఒక్కసారి చూసేద్దాం. సెంటర్ లో మోదీ సారు, ఏపీలో చంద్రాల్ సారు ఇద్దరికిద్దరు ప్రమాణ స్వీకారాలు చేసేందుకు సౌలతులు గట్టిగా చేస్తున్నారు అధికారులు. 9వ తారీఖు అంటే ఐతారం నాడు పొద్దుకాల 7:15 ప్రధానిగా మోదీ సారు ప్రమాణ స్వీకారం చేసేందుకు అయ్యవార్లు ముహూర్తం పెట్టిరాట. రాష్ట్రపతి భవనం లాన్స్ లో రాష్ట్రపతి ముర్ము మేడం ప్రధాని సార్తో ప్రమాణ స్వీకారం చేయిస్తారట. ఒక మోదీ సారే కాదు ఇంత మంది మంత్రులు సుత ప్రమాణాలు చేస్తారట. 3వ
పారి మోదీ సార్ చేసేటి ప్రమాణ స్వీకారం కార్యానికి విదేశీ నేతలు, జాతీయ లీడర్లు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ వస్తారట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే వందే భారత్ రైళ్లను నడిపేటోళ్లను, సాఫ్ సఫాయి కార్మికులను, ట్రాన్స్జెండర్లను, సెంట్రల్ విస్టా కార్మికులను కూడా ప్రత్యేకంగా పిలిచిదట. 2500 మంది పోలీసులు, ఇంకో 5 కంపెనీల పారామిలిటరీ బలగాలతో బందోబస్తు కూడా గట్టిగా పెట్టిదట. ఇక ఇదిట్టుంటే ఇటు ఏపీలో సీఎం సీట్ నెక్కేందుకు చంద్రాల సార్ కూడా తయారైతుండు. 12వ తారీఖు నాడు చంద్రాల సార్ ప్రమాణ స్వీకారం కార్యానికి ముహూర్తం ఖరారు చేసిదట. అట్టకి కార్యానికి బయటికించి వచ్చేటోళ్లకు తక్లీఫ్ లేకుండా గన్నవరం విమానాల స్టేషన్ కు దగ్గర ఉండేటట్టు చూస్తున్నారట. అందుకనే గన్నవరం మండలం కేసరపల్లిలో ఉన్న ఓ 11 ఎకరాల భూమిలో చంద్రాల సార్ ప్రమాణ స్వీకార కార్యానికి అన్ని తీర్ల సవలతులు చేస్తున్నారట అధికారులు. ఇక అటు సెంటర్ల పువ్వు పార్టీలు, ఇటు ఏపీల సైకిల్ పార్టీలు ఈ 5 ఏళ్లు పాలన ఎట్ట సాగిస్తారో ఏమో చూడాలి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులం. తాగి చిందేస్తాం, సారా తాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. అబ్బో వీడు గిలాసలు, చక్రాలు, పల్లీలు పట్టుకొని వచ్చిందంటే జర్ర పైలంగా ఉండాలి. అరే కిట్గా ఏమైందిరా, ఎన్నడు లేనిది ఇవాళ దుకాణం తెరిచినావు? హే మంజు, మా మందు బాబుల జీవితాల్లో కొత్త అసలు చిగురించినాయి. మా పొలంలో కూడా మొలకలు వచ్చినాయి. ఆహా అట్లనా? దాహం వేస్తే ప్రెసిడెంట్ మెడల్ వైపు, భయం వేస్తే బూమ్ బూమ్ బీర్ల వైపు చూసే రోజులు పోయినాయి అంట కదా మంజు, నిజమేనా? నాకేం తెలుసురా మీ తాగుబోతుల ముచ్చట్లు. నీకైతేనే తెలుస్తుంది మంజు, నువ్వు వార్తలు చదివే వార్తలన్నది. నా ప్రశ్నలన్నింటికే నువ్వే సమాధానం చెప్పాలా. అయితే అడుగు, ఏం అడుగుతావు? ఏపీలో కొత్త ప్రభుత్వం వస్తాను, మా మందు బాబులకే ఏమన్నా కొత్త బ్రాండ్లు వస్తాయా? అభివృద్ధి సంక్షేమం గురించి అడుగుతావని అనుకుంటే నువ్వేంద్రా బ్రాండ్ల గురించి అడుగుతావు? నీకేం తెలుసమ్మా మా బాధ, మా తాగుబోతాల బాధ వర్ణనాతీతం. అడిగిన దానికి చెప్పు, కొత్త బ్రాండ్లు వస్తున్నాయా లేదా? మారితే మారొచ్చురా, ఇప్పటికే తెలంగాణలో బ్రాండ్లు మారినాయట, ఏపీలో కూడా మారొచ్చు. అంతేనా? అధికారంలోకి వస్తే క్వాలిటీ చీప్ లిక్కర్ పంపిణీ చేస్తామన్నారే, చేస్తారంటావా? చెప్పిర్రంటే చేస్తారా మరి. ఆయన ఏ రాయి అయితే ఏంది నెత్తి పగల కొట్టుకోనికే. నీకేం తెలుసు మంజు మా వ్యవహారము? మాకు నచ్చిన బ్రాండ్లు దొరక్క బార్డర్లు దాటిపోయే వాళ్ళము. ఇప్పుడు ఆ పరిస్థితి మారతదా మారదా అని అడుగుతా ఉండ. అవును రోయ్, మా అల్లంపూర్ చౌరస్తా, కోదాడ వైన్ షాపులు ఎప్పుడు కిటకిటలాడుతుంటాయి. ఇప్పుడు గిరాకీ జర్ర తగ్గుతుంది కావచ్చు. అట్లా కాదు మంజు, ఇప్పుడు ప్రభుత్వము మందు షాపుల నుంచి తప్పుకొని జనాలకి టెండర్లు ఇస్తారా ఈరా? నాకేం తెలుసురా, ముందు ముందు ఏమైతుందో నువ్వే చూస్తావు కదా, ఓ 2 రోజులు ఆగరాదు. మా తాగుబోతోళ్ళ సంక్షేమానికి ఏమేం చర్యలు తీసుకుంటున్నారో కేబినెట్ లో చర్చ పెట్టాలా. ఇంతకు మీ తాగుబోతోళ్ళ కోసము ఏం చేయాలంటావు? ఫస్ట్ పనికిమాల బ్రాండ్లు తీసేయాలా, రేట్లు తగ్గించాలా, వైన్ షాపుల్లో స్టాకులు పెంచాలా, మా కోసం సపరేట్ స్టఫ్ కేంద్రాలు పెట్టాలా, జనం కోరుకునే బ్రాండ్లు అమ్మాలా. గంతేనా నాయన, ఇంకేమన్నా ఉన్నాయా? అవును మంజు, అడిగేది మర్చిపోయినా. ఇంతకు ముందు ఒక పెగ్గుకి గిర్రం తిరుగుతాండే, ఇప్పుడు అట్టే తిరుగుతుందంటావా? ఈడ్చి కొట్టిందంటే గిర్రున తిరుగుడు కాదు, 3 లోకాలు కనిపిస్తాయి. ఊరుకో మంజు, ఏందో డౌట్ అడిగితే అంతగా కోపడుతున్నావే. సర్లే, మారిపోయిండే ప్రభుత్వంలో మాకు తాగుబోతోళ్ళకి మంచి మంచి రోజు వస్తున్నాయని మాట్లాడుకుంటున్నారు. సరే పో, మా ఫ్రెండ్ గారు ఇంకా మందు బాటిల్ తెచ్చే టైం అయింది, మేము పండగ చేసుకుంటాంలే. ఎట్లున్నది చూడరు కథ. కొత్త సర్కార్ వచ్చిందని అందరూ సంబరపడ్డట్టే తాగుబోతోళ్ళు కూడా గట్టిగా సంబరపడుతుర్రట. ఇప్పుడు పనికి మాలిన బ్రాండ్లు పోయి కొత్త బ్రాండ్లు వస్తున్నాయని అనుకుంటుర్రట. ఆయన ఏదైతేంది అసలు మందే మంచిది కాదు, మొత్తానికే బంద్ పెడితే మంచిగుండు అని అనుకుంటుర్రట మా అక్క చెల్లెళ్ళు. మరి ఏం చేస్తారో ఏమో చూడాలి. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని అంటుంటారు. అసొంటి ఎందరో మహానుభావులు అసూలు బాషిర్రు. వాళ్ళు మందిలో లేకున్నా వాళ్ళ ముద్దర కానొచ్చేటట్టు చేసుకుర్రు. అసొంటోళ్ళల్లా రామోజీరావు సార్ కూడా ఒకడు. అసొంటి గొప్ప మనిషి రామోజీరావు సారు లోకాన్ని నడిచిండు. ఇక సార్ను ఆఖరిసారి చూసేటందుకు మస్తు మంది వచ్చిర్రు. ఇక మనం కూడా ఒక్కసారి చూసొద్దాం పారే. పేపర్లు లేనాడు ఊళ్ళల్లో పబ్లిక్ తోని పేపర్లు చదివించిండు. టీవీలు లేనాడు ఊళ్ళల్లో పబ్లిక్ కు టీవీలలో వార్తలు చూపి
పెట్టిండు, సినిమాలు తీసిండు, సీరియల్ చేసిండు. 50 ఏండ్ల కింద పేపర్ పెడితే ఇప్పటికీ చెక్కు చెదరని ముద్దలేసిండు రామోజీరావు సారు. ఎక్కడేమైందో తెలుసుకునేందుకు 50 ఏండ్ల కిందనే పేపర్ పెట్టిన కలం యోధుడు ఆయన. ఇప్పుడుగా కలం యోధుని గుండె ఆగింది, అక్షరం రాసే కలం కూడా కన్నీళ్లు పెట్టింది. అసొంటి గొప్ప మనిషి ఇక లేడని తెలిసేటాళ్లకు సినిమాలోళ్ళు, సీరియల్లోళ్ళు, విలేకరులు, రాజకీయ నాయకులు అందరికందరూ రామోజీ ఫిలిం సిటీ బాట పట్టిరు ఆఖరి చూపు చూద్దానికి. అట్ట ఒకలెనక ఒకలొచ్చి పూలదండలేసి దండాలు పెట్టుకొని నివాళులు అర్పించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్, మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ సారు, జానారెడ్డి గిట్ల పెద్ద పెద్ద లీడర్లంతా పోయి రామోజీరావు సార్ను ఆఖరి చూపు చూసి నివాళులు అర్పించొచ్చారు. ఇగిటు ఢిల్లీకి పోయిన సైకిల్ పార్టీ పెబ్బ చంద్రాలు సారు, గిలాస పార్టీ పెబ్బ పవనాలు సారు కూడా వచ్చి రామోజీరావు సార్ను ఆఖరి చూపు చూసి నివాళులు అర్పించారు. ఆయనను దలుసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. గిట్ట ఒకలెనకొగలొచ్చి ఆఖరి చూపు చూసిరు, దండాలు పెట్టుకున్నారు. ఐతారం నాడు రామోజీ ఫిలిం సిటీలో ఉన్న రామోజీ స్మృతి వనంలో అంత్యక్రియలకు అన్ని తీర్ల సౌలతులు చేస్తున్నారు. ఐతారంతో రామోజీరావు ఆఖరి ప్రస్థానం ముగిసినట్టే ఇక. ఈ నడుమ మా ఇంట్లో చేపల కూర ఉండకు షానొద్దులాయే, ఎప్పుడు చూడు కోడి చికెన్ మేకమంటనే అవుతుంది. మరి శనివారం నాడు ఏమైందో ఏమో గాని నేను లేచేటోరకు సాయిబార్లకించి కమ్మటి వాసన వస్తుంది. అగ్గ ఏం వండుతున్నవే అవ్వా అని ఉరికి చూస్తే హెచ్చం మసాలా ఘాటుతోని చేపల కూర పొయ్యి మీద తుక్కు ఉడుకుతుంది. అది చూసి ఎన్నడలేంది గీయాలేంది అని అడిగితే అప్పుడు చెప్పింది మా అమ్మ అసలు ముచ్చట. శనివారం నాడు జనమంతా లేషుడే మొదలు చేపల మార్కెట్ కు తోవబట్టిర్రు. శానా ఏండ్ల సంది ముల్కశిర కార్తి నాడు చేపలు తినే ఆచారం వస్తుంది కాబట్టి అన్ని దిక్కులా చేపలు కొనటానికి సిద్ధం ఎగబడ్డరు. బొమ్మెలు, రవ్వలు, కొర్రమట్టలు, బంగారు తీగలు గిట్ల ఎవ్వలకు నచ్చినే అల్లుగొన్నారు. అయితే ముల్కశిర కార్తి కాబట్టి జనం తప్పకుండా కొంటారని వ్యాపారులు రేట్లు అనామతం పెంచిర్రు. ఒక్కో కాడ 200కు కిలో వాల్కే చేపలు ఏకంగా 300, 350 దాకా వాల్కినాయి. ఆయన కూడా జనం ముల్కశిర కార్తి నాడు చేపల కూరతోని బుక్కడంత తింటే ఏడాదంతా మంచిగుంటది అన్నట్లు ఎగవడి కొనుకపోయిర్రు. ఇక ఇంటికి కొంచెమై వండుకొని ఇంత చింత పులుసు పోసి ఎచ్చమేసి తృప్తిగా కడుపు నిండా తిన్నారు. పొద్దుకి ఇంత ఇంగువ కూడా నోట్లేసుకుర్రు. మరి గిట్ల చేపలు ఎందుకు తింటారు అని అడిగితే కార్తీ అనగానే రైతులు దుక్కి దున్ని పనిముట్లను తయారు చేసుకొని మరి ఆ వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లే సందర్భంగా వేడి నుంచి చల్లడితనానికి, వేడిలో నుండి ఉపశమనం పొంది చల్లని ప్రదేశానికి వచ్చి మరి ప్రజల కళల్లో సంతోషం పొందే విధంగా ఈరోజు ముగశిర కార్తీ సందర్భంగా చేపలు తినడం ఆనవాయితీగా వస్తున్నది. అదన్నట్లు ముల్కశిర కార్తిలా ముసలెద్దు కూడా రంకలేస్తది అన్నట్లు ఈ దినం గోలిగే చేపల కూర తింటే పేయికి కావాల్సిన తాకత్ మొత్తం వస్తదట. దీంతోని ఏడాది పొడుగుతా ఏ నొప్పులు రోగాలు రావట. మరి గిదికేనేమో చేపల ధర పిరమున్నా కూడా కొనుక్కొని తినుకుంటా ఇప్పటికీ గా ఆచారాన్ని అట్లనే పాటించుకుంటూ పోతుర్రు. ఏదేమైనా ముల్కశిర కార్తీ రంగా ముంగిళ్ళు సల్లవడ్డట్టే అయ్యింది పొర్రి. ఏ ఇంట్లోనైనా సరే పొద్దున లేచిన కాడ నుంచి మళ్ళా పొద్దుకేదాకా నీళ్లతోనే పని. బువ్వ వండాలన్నా, అంట్లు దోమాలన్నా, బట్టలు ఉతకాలన్నా, ఆఖరికి వంటికి రెంటికి పోవాలన్నా గిట్లా ఏ పని ముట్టుకున్నా నీళ్లే కావాలి. సరే మన తానంటే నీళ్ల తిప్పల పెద్దగేం లేక మనకు ఆ బాధలు తెలుస్తలేవు గాని మీది బాజు ఉన్న రాష్ట్రాల దిక్కు నీళ్లకు శీతం తిప్పలున్నాయట. మరి అటు బాజోళ్ళు నీళ్లకు ఎంత తిప్పలు పడుతుర్రో ఏందో ఒక్కసారి అట్లా పోయి అరుసుకొని వద్దాం పారే. నీళ్ల కోసం అమ్మలక్కలంతా గన్ని బిందెలు బకెట్లు పట్టుకొని వచ్చి బాయలకు తాళ్లేస్తుర్రు. మరింతకు గీ బాయల ఏ పాటి నీళ్లున్నాయో మీరే చూడుర్రి.
చూసిర్రు కదా, తిప్పి కొడితే గట్టిగా 4 బకెట్లు నీళ్లు లేవు, అది కూడా అన్ని మురుకులే. మరి తాగే నీళ్లకు గింత తిప్పలు పడుతున్న గిల్లంతా నాసిక్ ప్రాంతమోళ్ళు. ఇంట్లో సుక్క బొట్టు లేక దినం బిందె చేత పట్టుకొని గిట్ల కన్నమ్మ కష్టాలు పడుతుర్రు. గంటల కమానం తిప్పల పడ్డా కూడా నిండని బిందెలు ఎత్తుకొని ఎత్తైన గుట్టలెక్కుకుంటా నానా గోసలు పడుతుర్రు. బిందెలల్లో కొంచెం పోతున్న గాయన్ని నీళ్లు కూడా అన్ని మురుకులే ఉన్నాయి. ఇగటు ఢిల్లీ దిక్కు నీళ్ల ట్యాంకర్ ఎప్పుడొస్తుందా అన్నట్లు జనం చేతులల్లో క్యాన్లు పట్టుకొని నిలబడ్డరు. బండి వచ్చుడే ఆలస్యం, షిడిమల్నే శీమలోలే చుట్టుముట్టిర్రు. తలో పైపు ట్యాంకర్ల కేసిపోతే దొరకైరా అన్నట్లు ఎగబడ్డరు. ఇంట్లున్న పొల్లగాన్లు బట్టగాళ్ళు అంతా తలో డబ్బందుకొని ఉరికొచ్చిర్రు. నేనని జనం అడుగడుగు జయంగా సగం నీళ్లు కిందనే పోతున్నాయి. ఇట్లా నప్పరో దిక్కు తగిలి చూస్తుండగానే ట్యాంకర్ ను ఖాళీ చేసిర్రు. ఇంకో దిక్కు ట్యాంకర్ వస్తుండగానే మధ్యలోనే అట్క ఇచ్చిర్రు. డ్రైవర్ అన్న బండి జర్రంతా అసుంట పెడతా ఆగుర్రి అన్నా కూడా ఈనకుండా జరుగుండవే మా బాధలు మాయి అని అనుకుంటా రోడ్డు మీదనే ఎగబడ్డరు. ఇది కూడా అటోళ్ళు ఈటోళ్ళు తగిలి జర్ర చేపట్లనే కథం పట్టించిర్రు. గిట్ల దేశంలో శాన దిక్కుల్లా సరిపోను నీళ్లు లేక మస్తు గోస తీస్తుర్రు. దొరికేగా బిందెడు నీళ్ల కోసం కళ్ళల్లో బత్తులేసుకొని చూస్తుర్రు. మరి ఈ నీళ్ల తిప్పల ఎట్లా బాపుతారో ఏమో అక్కడి సర్కారోళ్ళు. ఏ తల్లైనా రెండో బిడ్డను కంటానికి దాకానకపోతే ఆమె పెద్ద బిడ్డను వాళ్ళ నాయనమ్మోళ్ళో ఆమమ్మోళ్ళ ఇంట్లో ఉంచుకొని తల్లొచ్చేదాకా సాది సవరిస్తుంటారు. అట్లనే తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ అనే పట్టణంలో ఓ తల్లి ఏనుగుకు ఒక ఆపతొచ్చిందట. దీంతోని అధికారులు దాన్ని దాకాన కొంచబోతే దాని పిల్లను అధికారులే దగ్గరుండి సంటి పిల్లోలే అన్ని తీర్లా అరుచుకుంటుర్రట. మరిగా ముచ్చటేందో మనం కూడా ఒకసారి చూద్దాం పారి. చూసిర్రు కదా, అచ్చం బుడ్డ పొల్లగాండ్లకు దాపిచ్చినట్లే ఏనుగు పిల్లకు డబ్బా పాలు ఎట్లా దాపిస్తుర్రో. అయితే తల్లి ఏనుగుకు పేల బాలేక దవాఖానలో షరీకైందట. దీంతోని పిల్ల ఏనుగు తల్లికి దూరం అయ్యి అమ్మ అమ్మ అని అనుకుంటా తిండి తింటలేదట, నీళ్లు తాగుతలేదట. ఇక దాని గోస చూసిన అడవి అధికారులు దాన్ని అమ్మ లెక్క సాది సవరిస్తుర్రు. మీ అమ్మ వస్తది గాని జరిన్ని నీళ్లు దాగమ్మా అని ట్యాంకీ కాడికి దోల్కపోతే నాకు నీళ్ళొద్దు ఏమొద్దు మా అమ్మే కావాలే అన్నట్లు మంకు పట్టు పట్టింది. అట్లా కాదని లోటల తెచ్చి తాపియబోతే అలిగి అసుంట వెళ్ళిపోయింది. దోమలాలితే మళ్ళా దీనికి కూడా లేందో రోగం మోపుగాగల అని ఒక ఆఫీసర్ చెట్ల మండలు తీసుకొని కాళ్ళ మధ్య వాళ్తున్న దోమలను కొడుతుండు. ఒక ఆయనేమో క్యాన్ ఎత్తి నీళ్లు పెయ్యి మీద పోసుకుంటా తానం చేపిస్తుండు. మీ అమ్మ వచ్చేదాకా నిన్ను మేమే చూసుకుంటామని ఎంత చెప్పినా మీరెవ్వల్లొద్దు మా అమ్మే కావాలే అన్నట్లు పట్టుబట్టి అలిగింది. అసలే బుడ్డ పిల్ల ఆయంత నారాజేవంటే ఎట్లా అని దానికి ఎక్కడా బోరు కొట్టకుండా సంటి పిల్లోలే ఆడిపిచ్చిర్రు. దాన్ని ఆడిపిస్తానికి అధికారులు కూడా హోదా మర్చిపోయి అమ్మలేని లోటును బాపిర్రు. ఇంతల్లే తల్లి ఏనుగును లంకిని మీద అడవికి తోలుకొచ్చిర్రు. ఇక ముచ్చటెరికైన పిల్ల ఏనుగు తల్లిని చూడాలని సంబురంతోని ఊరుకొచ్చింది. అమ్మ పాలకు దూరమైన పిల్ల ఏనుగు వచ్చడే పాలకు ఎగబడ్డది. సరే ఏదేమన్నా గాని తల్లి లేని లోటును తీర్చేతానికి తనలాడినగా అడవి అధికారులను ఎంత తారీఫ్ చేసినా తక్కువే పోర్రి అని అంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. చలో మరివన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.